హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను గోడు చిక్కుళ్ళతోటి నిలవ పచ్చడి పెడుతున్నా. గోడు చిక్కుడుతోటి కూర తినలేని వాళ్ళు ఇలా పచ్చడి రూపంగా కూడా తినొచ్చు. నేను చూపిస్తున్నాను చూడండి. ముందుగా 250 గ్రాములు గోడు చిక్కుళ్ళు తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తుంపుకొని నీళ్లు మరగబెట్టి అందులో వేసి పక్కకు పెట్టాలండి. 1 నిమిషం వేడి నీళ్ళలో ఉడికినాక అది పక్కకు పెట్టుకొని అదే వేడి నీళ్ళు పెట్టుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఉడకబెట్టి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా పక్కకు పెట్టుకున్నాక మళ్ళీ ఒక ఎల్లిపాయ గడ్డ తీసుకొని మిక్సీ పట్టి అది కూడా పక్కకు పెట్టండి. మరొక కళాయి పెట్టేసి అందులో ఒక సరిపోయేంత నూనె పోసి తాలింపు గింజలు వేసి ఎండుమిర్చి కరివేపాకు ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోండి, లేకపోతే లేదు. పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని చల్లార్చుకొని పక్కకు పెట్టుకోండి. మనం గోడు చిక్కుళ్ళు వేడి చేసినవి ఉన్నాయి కదండి, అవి చల్లారిన తర్వాత ముందుగా గోడు చిక్కుడు వేసేసి తర్వాత 2 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు, సరిపోకపోతే మరొక చెంచా అయినా వేసుకోవచ్చు. నేనైతే 2 చెంచాలు వేసాను. 1 చెంచాడు సగం చెంచాడు మెంతిపిండి, 2 చెంచాలు ఆవాలు మెంతులు జీలకర్ర, 1 చెంచాడు ఎల్లిపాయ ముద్ద మిక్సీ పట్టింది, మనం మిక్సీ పట్టిన చింతపండు గుజ్జు అది కూడా వేసుకొని తాలింపు కూడా అందులో వేసేసుకొని శుభ్రంగా మొత్తం కలిసిపోయేటట్టుగా కలపండి. మంచిగా కలిసిపోద్దండి. అంతేనండి, గోడు చిక్కుడు ఎంతో రుచికరంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు దొరుకుద్ది కాబట్టి నెలకు ఒకసారి అయినా పెట్టుకోవచ్చండి. అంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.